ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిన్నింగ్ మిల్స్ బంద్ కొనసాగుతోంది. సీసీఐ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పత్తి కొనుగోళ్లను తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నిలిపివేసింది. దీంతో ఎక్కడికక్కడ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ బంద్లో సుమారు 322 జిన్నింగ్ మిల్స్ వ్యాపారులు భాగస్వామ్యమవుతున్నారు. L1, L2, L3 సమస్యను పరిష్కరించాలని, ఎకరాకు 7 క్వింటాళ్ల ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డులను మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల కష్టాలు తప్పడం లేదని చెప్పవచ్చు. ఇన్ని రోజులు మోందా తుఫాన్ తోటి ఏర్పడ్డ ఇటు పత్తి రైతుల కష్టాలు ఇప్పటికే ఇటు సీసీఐ నిబంధనల ప్రకారం అయితే ఇటు పత్తి రైతులు అదేవిధంగా కాటన్ మిల్ అసోసియేషన్కు సంబంధించి ఏదైతే జిన్నింగ్ వ్యాపారులు అయితే ఇటు నిరవధిక సమ్మెతో అయితే పిలుపునివ్వడంతో అయితే సీసీఐకి సంబంధించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే పత్తి రైతులకు సంబంధించిన తేమ శాతం అదేవిధంగా వారు విధించిన క్వింటాలకు 8,115 రూపాయల నిబంధన ప్రకారం అదేవిధంగా ఎకరానికి 7 క్వింటాల నిబంధన వీటికి సంబంధించి అదేవిధంగా ఏదైతే జిన్నింగ్ వ్యాపారులు L1, L2, L3కి సంబంధించిన నిబంధనలను ఎత్తివేయాలని అయితే ఇటు జిన్నింగ్ మిల్లు అధికారులు అయితే ఇటు దీనికి సంబంధించి నిరవధిక బంద్కు అయితే పిలుపునివ్వడం, దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతానికి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇటు మంచల్ జిల్లాకు సంబంధించిన ఇటు మహేశ్వరి కాటన్ జిన్నింగ్ మిల్ వద్ద అయితే ఉన్నాం. దీనికి సంబంధించి ఇటు సీసీఐ వారు ఏర్పాటు చేసిన L1, L2, L3 పేర్లతో కొన్ని మిల్లులను నడిపి కొన్ని మిల్లులకు మాత్రమే నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని జిన్నింగ్ మిల్లులు నడపాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరియు సీసీఐ అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా అన్ని మిల్లులు నడపనందుకైతే తప్పని పరిస్థితుల్లో ఇటు నిరవధిక సమ్మెకు అయితే పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఏది ఏమైనా ఇటు భారతీయ పత్తి సంస్థ ఏదైతే సీసీఐ నిబంధనల ప్రకారం 8,110 రూపాయలు క్వింటాలకు అయితే ఇటు పత్తిని అయితే ఉంచారు. దీనికి సంబంధించి ఇటు తేమ శాతం 8% ఉంచారు. దీనికి సంబంధించిన ఇప్పటికే నిబంధనలు ఎత్తివేయాలని, ఎందుకంటే ఇటు అధిక వర్షాలతోటైతే ఇటు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇటు కనిష్ట స్థాయికి అయితే ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో అయితే దీనికి సంబంధించిన పత్తి వ్యాపారస్తులు అయితే తేమ శాతం అధికంగా ఉంటుంది. ఏది ఏమైనా దీనికి సంబంధించి ఇటు బేలాలు కానీ దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన వారికి ఈ నిబంధనల ప్రకారం ఇటు ఈ అధిక ధరను చేకూర్చాలి. అదేవిధంగా L1, L2, L3కి సంబంధించిన నిబంధనలు అయితే ఎత్తివేయాలని అయితే ఇటు జిన్నింగ్ మిల్ అధికారులు అయితే కోరుతున్నారు. దీనికి సంబంధించిన జిన్నింగ్ మిల్లు ప్రస్తుతం మనం బోసిపోయిందని చూడవచ్చు. దీనికి సంబంధించిన పత్తికి సంబంధించిన కొనుగోళ్ళు ఎక్కడ జరగడం లేదు. అయితే ఏది ఏమైనా కూడా ఈరోజు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి కేటీఆర్ ఇటు పత్తి రైతుల కోసం ఇటు జిన్నింగ్ మిల్లుల కోసం అయితే ఇటు ఒక భరోసా యాత్ర ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇటు బైన్సా అదేవిధంగా ఆదిలాబాద్లో కేటీఆర్ అయితే ఇటు జిన్నింగ్ మిల్ అధికారులతోటి ఇటు పత్తి రైతులతోటి అయితే మాట్లాడనున్నారు. ఏది ఏమైనా కూడా మొత్తానికైతే జిన్నింగ్ మిల్ తోటి ఇటు సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలని అయితే ఇటు జిన్నింగ్ మిల్ సంస్థలు అయితే కోరుతున్నాయి. ఏది ఏమైనా కూడా దీనికి తోటైతే ఇటు పత్తి రైతులకు అయితే కష్టాలు అయితే తప్పడం లేదని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, మంచిర్యాల జిల్లా.